తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్లో జోరు వానకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్లో జోరు వానకి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, హైదరాబాద్ లోని ఈ రోజు ఉదయం 3 గంటల నుంచే వర్షం భారీ నుంచి అతి భారీ వర్షం మొదలైంది. దానికి మియాపూర్, చందానగర్, అలాగే కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట కూడా వర్షం బాగానే పడింది. అలాగే ఓల్డ్ సిటీలో కూడా భారీ వర్షం పడింది. మొత్తం 4 సెంటీమీటర్ల వరకు ఈ వర్షం నమోదైనట్లు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని అధికారులు అయితే కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కూడా జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొద్దిగా అప్రమత్తం అయ్యి మొత్తం రోడ్లకు సంబంధించి నాళాలు ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నా వాటి మీద సంబంధించి ఇవి క్లోజ్ చేయాలని చెప్పి కూడా అధికారులకి జిహెచ్ఎంసీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వర్షం కారణంగా పలు చోట్ల రోడ్ల మీద కూడా నీళ్లు కొద్దిగా భారీగానే చేరినట్టు తెలుస్తుంది. అలాగే చిన్న చిన్న బస్తీలు ఏవైతే ఉన్నాయో ఈ బస్తీల్లో కూడా నాళాలకు సంబంధించి చెత్తనైతే ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా క్లియర్ చేయకపోవడం వల్ల కొన్ని రోడ్లు కూడా కొద్దిగా జలమయమవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వర్షాల కారణంగా ఏదైతే ఓల్డ్ సిటీ ఉందో ఓల్డ్ సిటీలో కూడా 4 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదవడం జరిగింది. కొన్ని చోట్ల కూడా ఈ ఈదురుగాలుల వల్ల కూడా చెట్లు కూడా విరగడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లోనేమో విద్యుత్ సరఫరా కూడా ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వర్షం అయితే కొనసాగుతుంది. మరి మరో 3 రోజులు కూడా ఈ వర్షం కొనసాగుతుందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ఇంకా ఎన్ని రోజులు వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది? గాయత్రి, ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా ఎండవేడికి తట్టుకోలేని పరిస్థితిలో వాతావరణ శాఖ ఒక డీప్ కవర్ అయితే అందించిందని చెప్పుకోవాలి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన అయితే వెల్లడించింది. దీనికి సంబంధించి జూన్ నెలలో రావాల్సిన ఋతుపవనాలు కూడా ముందస్తుగానే రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన అయితే మాత్రం ఉన్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవైపు మరి వేటలకు వెళ్లే చాలా మంది కూడా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది సూచించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి
ఇప్పటికే అంటే జూన్ నెలలో ప్రతిసారి కూడా జూన్ నెల తర్వాత రావాల్సిన వర్షాలు ముందస్తుగానే రావడంతో ప్రస్తుతం అధికారులు కూడా ఆలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు. మరి ఎండలకు దాదాపు నెల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రజలకి ఈ వార్త తీసుకెవరు అయినప్పుడు కూడా మరి ముందస్తుగానే వర్షాలు రావడం వల్ల కూడా పలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా ఈ నెలంతా కూడా ఎండ ముందు కూడా వర్షాలు పడడంతో ఒకసారిగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరిగిపోయి దాదాపు 40 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఆ ఉష్ణోగ్రత పెరిగిన తరుణంలో ఒకసారిగా వాతావరణ శాఖ అధికారులు పర్యటించిన పర్యటన అయితే మాత్రం ఒక విధంగా ఊపిరి పీల్చుకునేలాగా అయిందని చెప్పుకోవాలి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఎప్పటికప్పుడు వెల్లడిస్తే మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.